30వ వచనాన్ని చదువుగా విందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అమ్మ చదువు నాన్న. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని పిలవనంపించి చెప్పగా వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులందరి 12 రాళ్లను తీసుకుని ఏలియా పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఇట్టిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును శ్రద్ధగా వినగలిగితే సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడిన ఈ కూడికలకు నా దేవుడు ప్రతిఫలాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఆమేన్ చెప్పినప్పుడు ఏం చేయాలి? అది మానకూడదు. మీద స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలన్నా, ఒక వ్యక్తి అభివృద్ధి పదములో నడిపించబడాలన్నా, దేవుడు సంఘాన్ని విస్తరింప చేయాలన్నా, అంత్య దినాలలో దేవుడు సంఘమును తనతో పాటు మేఘములో కొనుపోబడాలన్నా, సంఘము రాకడలో ఎత్తబడాలన్నా, దేవుని సన్నిధిలో రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ఆయన కడబూర శబ్దము వినగానే మట్టి ఘటములు మహిమ ఘటములుగా మార్చబడి రెప్పపాటున రూపాంతరపరచబడి ఆయన పోలికలోనికి మార్చబడి నిత్యుడగు దేవుని సింహాసనం ఎదుటకు చేర్చబడాలంటే ఈ 3 దినాల క్షేమాభివృద్ధి కూడికలలో మీరు ఉన్న స్థితిలో మీరు ఉండపోకూడదు. మీరు లేచి అభివృద్ధి పదములో నడిపించబడాలి. గట్టిగా చేతులెత్తి ఆమేన్ చెబుదాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు దేని కొరకు తెలుసా? ప్రతి సంవత్సరం ఉపవాస కూటాలు పెట్టుకుంటున్నాంగా, ఈ సంవత్సరం కూడా ఉపవాస కూట పెట్టుకోవాలిగా అని నామకి వాసి పెట్టుకునే కూడికలు కాదు. అలవాటుతో పెట్టుకున్న కూడికలు అసలా కాదు. ఆచారబద్ధంగా పెట్టినవి కాదు. పాస్టర్ గారికి దైవజనులకి ఖాళీ ఉండి పెట్టిన కూడికలు కాదు. సంఘము అభివృద్ధి పరచబడాలని, రాకడకు సిద్ధపరచబడాలని, ప్రియుని ముఖ దర్శనము చేసుకోవాలని, మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలని, జ్యేష్ఠుల సంఘముగా మార్చబడాలని, మేఘములో కొనుపోబడాలని, 7 ఏండ్ల విందులో పాలు పంపులు పొందుట కొరకు, 1000 ఏండ్ల నీతి పరిపాలనలో పాలు పంపులు పొందుట కొరకు జయించిన మగ శిశువు ఈనుప దండమును చేత పట్టుకుని రాజ్యములను పరిపాలించున్నట్లుగా రేపు మహిమలో సంఘము చేర్చబడి అభివృద్ధి పరచబడి దేవుని సింహాసనం మీద కూర్చుంటున్నట్లుగా, ఆయన మహిమలో స్థానము పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మని చేత ఏర్పాటు చేయబడిన కూడికలే ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. ఒక మనుష్యుని చిత్తము ద్వారా ఏర్పాటు చేయబడినవి కాదు. ఇది దేవుని చిత్తములో ఏర్పాటు చేయబడినవి. ఇది దేవుని చిత్తములో ఏర్పాటు చేయబడినవి గనుక మీరు అభివృద్ధి పరచబడబోతూ ఉన్నారు. ఈ సంఘం అభివృద్ధి పరచబడబోతూ ఉన్నది. ఈ పరిచర్య అభివృద్ధి పరచబోతూ ఉన్నది. ఈ సేవ అభివృద్ధి పరచబడబోతూ ఉన్నది. దేనికో తెలుసా? ఈ సేవను నడిపిస్తున్న వారు మనుష్యులు కాదు, దేవుడే ఈ సేవను నడిపిస్తూ ఉన్నాడు. విశ్వసిస్తే కొట్టుగట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రం కలుగును. కొట్టుగట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక నా వైపు చూస్తూ సుస్పష్టంగా దేవుని వాక్యమును వినగలిగితే దేవుని ప్రజలారా, చదువుకున్న లేఖన భాగములో ఏలియా బయలును ఆరాధిస్తున్న ప్రజలకు, ప్రవక్తలకు, యెజబెలునకు ఒక పిలుపునిచ్చాడు.
ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడుతారు? రండి, యెహోవాయే దేవుడా, బయలు దేవుడా నిరూపిస్తాం. కర్మేలు పర్వతం మీదకి బయలు ప్రవక్తలు ఏలియా శేషించబడిన వాడిలో ఒక్కడే ఆ కర్మేలు పర్వతం మీద నిలిచి ఉండగా, సూర్యోదయం మొదలుకొని సూర్య హస్తమయ్యే సమయం వరకు బయలును ఆరాధిస్తున్న దేవతలు బయలా దిగిరని కేకలు వేసి రక్తములు వచ్చినట్లు వారి దేహములను చీల్చుకుని ఎంత గగ్గులు పెట్టి కేకలు పెట్టినా సమాధానము రాలేదు. బలి మీదకి అగ్ని రాలేదు, బలి అర్పణ జరగలేదు, అగ్ని దిగి రాలేదు, కార్యము జరగలేదు. కానీ ఆ పై వచనాల్లో మీరు చదువుకుంటే, హస్తమయము కాలమున, దేవునికి నైవేద్యము సమర్పించే కాలమున, సూర్యుడు హస్తమిస్తున్న సమయమున ఏలియా ఒక పిలుపునిస్తున్నాడు. ప్రజలందరినీ పిలిచాడు, రండి ఇక్కడికి అని. ఎక్కడికి పిలిచాడో తెలుసా? ఆ కర్మేలు పర్వతం మీద పడద్రోయబడిన యెహోవా బలిపీఠం దగ్గరికి వారిని పిలిచాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా ప్రజలను ఎక్కడికి పిలిచాడంటే పడద్రోయబడిన బలిపీఠం దగ్గరికి పిలిచాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కూడా పిలుచుచూ ఉన్నాడు. దేనికి పిలుచుచున్నాడో తెలుసా? అలనాడు పడద్రోయబడిన యెహోవా బలిపీఠాన్ని శేషించబడిన జనాంగములో రోషము కలిగిన వాడై దేవుని నాము పక్షమున ఒంటరి వాడిగా నిలిచి పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టిన ఏలియా ఎలాగునైతే ప్రార్థన చేయగా పడద్రోయబడి కట్టబడిన బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చిందో, ఈ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా ఈ మొదటి దినాన్ని నా దేవుడు నీకొక పిలుపునిస్తున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు తెలుసా? పడద్రోయబడిన నీ స్థితికి రమ్మను పిలుస్తూ ఉన్నాడు. పడద్రోయబడిన నీ భక్తి జీవితం దగ్గరికి రమ్మంటున్నాడు. ఎందుకో తెలుసా? పడద్రోయబడిన నీ స్థితిని చూసి నలుగురిలో నిన్ను ఏలి చేయడానికి కాదు, నిన్ను అవమానపరచడానికి కాదు, నిన్ను చిన్న చూపు చూడడానికి కాదు, నిన్ను తుచ్చనీయమైన వారిగా ఎంచడానికి కాదు. ఎవరి జీవితంలో అయితే ఆధ్యాత్మిక స్థితిలో ఏలియా కాలములో కర్మేలు పర్వతం మీద పడద్రోయబడిన బలిపీఠముల వలె విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్య పరిచర్య జీవితంలో, దేవుని సన్నిధికి వచ్చే జీవితంలో, పరిచర్య చేసే జీవితంలో, నీతిమంతులుగా ఉండే జీవితంలో, పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో పడద్రోయబడిన వారందరినీ ఈ సంఘ క్షేమాభివృద్ధి ద్వారా నా దేవుడు తిరిగి నిలబెట్టబోతూ ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నా దేవుడు కొందరిని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, ఈ రాత్రి మీరు నిలబడదురుగాక, చెప్పాలి, నిలబడదురుగాక. మీ పక్కవారి వైపు చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈ రాత్రి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు అని చెప్పండి. చెప్పారా అమ్మా? బయట ఉన్న తల్లులారా, తండ్రులారా చెప్పారా? మీ పక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లాడమ్మా, బాగున్నారా? వెనకాల ఉన్న పురుషోత్తములు, అయ్యా స్తోత్రం కలిగి గాక చెప్పండి. మీ పక్క వారు షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఇచ్చారా? ప్రైజ్ లార్డ్ చెప్పారా? ఈ రాత్రి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు అని చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా. ఆమేన్ కాదు, నిలబెట్టబోతున్నాడని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలకు ఏలియా ఒక పిలుపునిచ్చాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆ బలిపీఠము చరిత్రను చూస్తే ఆ బలిపీఠం మీద ఏలియా ఒకడే కాదండి ప్రవక్తగా ఉంటా, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అనేక మంది ప్రవక్తలకు శిష్యులు కూడా ఉన్నారు. కానీ వీరందరూ యెజుబేలునకు, అహాబునకు భయపడి ఒకప్పుడు దేవుని బలిపీఠం మీద బలి అర్పణ చేసిన వారు, బలిపీఠం మీద సర్వాంగ బలు అర్పించిన వారు, పాప పరిహారార్థమైన బలి అర్పణలు చేసిన వారు దానిని విడచి ఒక మనుష్యునికి భయపడి ఆ బలిపీఠాన్ని విడిచిపోయారు. కానీ ఏలియా ఏం చేశాడో తెలుసా?
ఏ ప్రజలైతే బలిపీఠాన్ని వదిలేశారో, ఏ ప్రజలైతే బలిపీఠం పడద్రోయబడడానికి కారకులుగా అయ్యారో, ఆ ప్రజలనే ఆ బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి మీరు, హుషారుగా చెప్పాలి మీరు. హల్లెలూయా. దేని కొరకో తెలుసా? దేని కొరకో తెలుసా? ప్రజలందరూ చూస్తున్నారు అనుకుంటున్నారు. ఏలియాకి తెలివి లేదు, ఏలియాకి జ్ఞానం లేదు. మేము చక్కగా బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి ఆ బలి పశువును తునకులుగా చేసి దాని మీద పెడితే మేము ఆరాధిస్తేనే దేవుడు దిగి రాలేదు, ఇప్పుడు పడిపోయిన బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడు. అసలు ఏలియాకి ఏమైనా తెలివి ఉందంటారా అనుకుంటున్నారు ప్రజలు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక స్థితిని చూసి ప్రజలు నిన్ను నవ్వుతున్నారేమో. ప్రార్థనలో పడిపోయిన జీవితాన్ని చూసి శత్రువే నిన్ను చూసి అపహాసిస్తున్నాడేమో. భక్తిలో నీవు దిగజారిపోయి అణగారిపోయి దేవుని సన్నిధిలో నిలవకుండా పడద్రోయబడిన స్థితిలో ఉన్న నిన్ను చూసిన శత్రువు హేళన చేస్తున్నాడేమో. ఈ రాత్రి ఎవడు హేళన చేసినా, ఎవరు అపహాసించినా, ఎవడు నిన్ను అవమానించినా వారి ఎదుటే నీలో ఇంకా శక్తి తగ్గిపోలేదు, నీలో ఇంకా ప్రభావం తగ్గిపోలేదు, నీలో ఇంకా మహిమ తగ్గిపోలేదు అని ప్రజలు చూచినట్లుగా పడిపోయిన నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. పడద్రోయబడి నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన చోటే నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన చోటే మరలా నిన్ను దేవుని నామ మహిమార్థమై వాడుకొనుగాక. చేతులెత్తి బిగ్గరగా 3 సార్లు ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఈ రాత్రి సుస్పష్టంగా దేవుడు మాట్లాడుచున్న మాటను వినగలిగితే, ఆత్మీయ చెవులు కలిగిన వారిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాకని సెలవిచ్చినట్లుగా మానవ చెవులు కాక ఆత్మీయ చెవులు కలిగి ఈ వాక్యమును వినగలిగితే ప్రజలు చూచుచు ఉన్నారు. ఈ బలిపీఠము బలి అర్పణకు పనికి రాదు, ఈ బలిపీఠము బలి అర్పించడానికి ఉపయోగపడదు. ఎందుకో తెలుసా? ఇది పడద్రోయబడింది, ఇది అవసరము లేనిది, ఇది ఉపయోగకరముగా ఉండేది కాదు. ఈ రాత్రి నీ జీవితం ఎవరికి పనికి రాకపోవచ్చు, నీ బ్రతుకు ఎవరికి అవసరం లేకపోవచ్చు. నీవు ఆర్థికంగా కూలిపోయి ఉండవచ్చు, కుటుంబంగా కూలిపోయి ఉండవచ్చు, సామాజికంగా కూలిపోయి ఉండవచ్చు, ఆత్మీయంగా కూలిపోయి ఉండవచ్చు, సంఘములో విశ్వాసం లేనివాడిగా, పరిశుద్ధాత్మను పొందనివాడిగా, యథార్థత లేనివాడిగా, ప్రార్థన లేనివాడిగా, పడద్రోయబడిన వాడిగా నీవు ఉండవచ్చు. కానీ ఈ రాత్రి మొదలుకొని నిన్ను చూచుచున్న వారు నిలబెట్టిన దేవుడిని చూడబోతూ ఉన్నారు. నిన్ను చూచిన వారు నిలబెట్టిన దేవుని శక్తిని చూడబోతూ ఉన్నారు. నిన్ను చూచిన వారు నిలబెట్టిన దేవుని కార్యాలు చూడబోతూ ఉన్నారు. నిన్ను చూసిన వారు దేవుని ప్రభావాన్ని అనుభవించబోతూ ఉన్నారు. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలి. నిన్ను చూసిన వారు దేవుని మహిమను చూడబోతూ ఉన్నారు. నిన్ను చూసిన వారు నా దేవుని చూడబోతూ ఉన్నారు. నిన్ను చూసిన వారు దేవుని సోర కార్యాలు చూడబోతూ ఉన్నారు. భీకర కార్యాలు చూడబోతూ ఉన్నారు. సాహస కార్యాలు చూడబోతూ ఉన్నారు. కృప మీ మీద విస్తరించునుగాక, కృప మీ మీద విస్తరించునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలు పడిపోయిన దానిని చూచుచున్నారు. ఏలియా అగ్ని దిగి వచ్చుట చూస్తున్నాడు. చేతులెత్తి ఒక్కరు ఆమేన్ చెప్పలేదా? పదే పద్దాక అడిగించుకోకండి. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, ఒకసారిగా చెప్పాలి. ప్రజలు పడిపోయిన దానిని చూచుచున్నారు. ఏలియా అగ్ని దిగి వచ్చుట చూస్తున్నాడు. ఈ దినాన్న సమాజం అనుకుంటుంది క్రైస్తవ్యం పని అనుకుంటుందని. స్తోత్రం కలుగునుగాక. వారు క్రైస్తవ్యం నాటికి గ్రాఫ్లో పడిపోతుంది అనుకుంటున్నారు. ఒక సునామీ వచ్చే ముందు సముద్రం ఏమవుతుందట? మా ఆంధ్రాలో కోనసీమ జిల్లాలో అంతర్వేదిపాలెంలో బీచ్ 500 మీటర్లు వెనక్కి వెళ్ళిందంట. న్యూస్ రిపోర్టర్లు అంటున్నారు, సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్ళిందంటే
సునామీ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అని వారు తలలు పీక్కుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రజలు పడద్రోయబడుట చూస్తున్నారేమో, కానీ నా దేవుడు అంత్యకాలములో ఒక కడవరి ఉజ్జీవాన్ని నడిపించబోతూ ఉన్నాడు. చేతులెత్తి విశ్వాసంతో గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. బయలు అనుకుంటుంది, అహాబ్ అనుకుంటున్నారు, బయలు ప్రవక్తలు అనుకుంటున్నారు ఇశ్రాయేలీయుల దేవుని పని అయిపోయింది, ఆ బలిపీఠం పడిపోయింది, ఇక ఎవడో బలు అర్పించడు, ఇక్కడ ఎవడో బలు అర్పించడానికి రాడు, ఇక ఎవడో బలిపీఠాన్ని కట్టడు, ఇక ఎవడో బలిపీఠాన్ని నిలబెట్టడు అని అనుకుంటున్న వేళ ఏలియా ఒక పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు తెలుసా? రండి అని పడద్రోయబడిన బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో నా దేవుడు నీకొక పిలుపునిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీవెక్కడికి పడిపోయావో అక్కడికే నిన్ను రమ్మంటున్నాడు. ప్రార్థనలో పడిపోయావా? విశ్వాసంలో పడద్రోయబడ్డావా? పాపములో పడిపోయావా? లోకములో పడిపోయావా? శాపంలో పడిపోయావా? చీకటి కార్యాల్లో పడిపోయావా? అబద్ధాల్లో పడిపోయావా? బూతు మాటల్లో పడిపోయావా? లోక ఆచారాల్లో పడిపోయావా? నామకార్థునిగా మారిపోయావా? ఆత్మచేత నింపబడకుండా తుచ్చనీయమైన వాటి వరకు బిలాము ఆశించినట్లుగా లోక సంపాదన వైపు నీవు చూచుతూ దేవుని సన్నిధిని విడిచి లోకములో పడిపోయావా? ఈ రాత్రి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు గనుక రాగలిగితే, ఆయనకు అప్పగించుకోగలిగితే, ఎక్కడ పడిపోయావో అక్కడే యెహోవా అగ్ని దిగి వచ్చే బలిపీఠంగా నేను మార్చబోతూ ఉన్నాడు. కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. This night the God is going to fill with the fire anointing. ఒక అగ్ని అభిషేకం చేత మిమ్మల్ని నింపును గాక. ఆమేన్ చెప్పండి. This night I am strongly believing that God is going to move, surrounded us by His Shekinah glory. దేవుడు తన మహిమ చేత మనల్ని కప్పి ఉండగా అట్టి బలిపీఠములుగా మనల్ని మార్చబోతూ ఉన్నాడు. బలిపీఠములుగా మార్చబోతూ ఉన్నాడు. ఈ బలిపీఠానికి ఒక చరిత్ర ఉంది. ఏంటా చరిత్ర? ఒకప్పుడు ఈ బలిపీఠం పడద్రోయబడింది. ఇప్పుడు పడద్రోయబడటం అంటే మీకు తెలుసా? తానంతట తాను పడిపోయాడు అనుకోండి, ఏమంటారు? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పాలి. పడిపోయారు అంటారు. ఇప్పుడు ఎవరైనా వెనక నుంచి నెట్టాడు అనుకోండి, ఏమంటారు? కొంచెం గట్టిగా చెప్పండి. మన భాషలో తోసేశాడు లేక పడగొట్టాడు అంటారు. కానీ బైబిల్ భాష ఏంటో తెలుసా? పడద్రోయబడింది. ఈ దినాన నీ ఆధ్యాత్మిక జీవితం పడద్రోయబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఏదో నిన్ను ఆధ్యాత్మిక జీవితం ఎదగకుండా నిన్ను నెట్టుతుంది. నీవు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న అపరిపూర్ణమైన స్థితి నిన్ను వెనక్కి లాగుతూ నిలబడనీయకుండా నిన్ను పడుగొడుతుంది. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎలా ఉండాలంట? కదలని వారిగాను స్థిరమైన వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? కదలని వారిగాను, నాతో చెప్పండి, కదలి వారిగాను స్థిరమైన వారిగా మనం ఉండాలి. అప్పుడే యెహోవా మహిమ దిగి వచ్చే బలిపీఠంగా నీవు మారుతావు. ఏమిటి బలిపీఠం? ఏమిటి బలిపీఠం? చక్కగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన్ని ఇక్కడ రాగానే రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దాం అనుకునేసరికి నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఏంటి విషయం అంటే, నాకు తెలిసి 2013లోనో 2014లోనో ఇదే కల్లూరికి ఉపవాస కూటాలకి ప్యాడ్స్ వాయించడానికి వచ్చాను నేను. అప్పుడు ఆ పాత మందిరంలో ఆ రేకుల షెడ్లో మంచి ఎండలు, స్తోత్రం కలుగునుగాక, సరిగ్గా గోడ కూడా లేదు. పగలేమో అక్కడ జరిగింది, రాత్రి సాయంకాలం ఇక్కడే చిన్న సైడ్ వాల్ కట్టి బ్లూ కలర్ కట్టిన కట్టి
ఎక్కడో స్తంభం, ఎక్కడో స్తంభానికి లైట్లు కట్టి ఫౌండేషన్ వేసి ఇక్కడే మీటింగ్ పెట్టారు. కానీ ఈ దినానను ఈ ఎడారిని ఏదేనుగా మార్చాడు. కొట్టగట్టిగా స్తోత్రం కలుగునగా. ఎడారిని ఏదేనుగా మార్చాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. ఈ రాత్రి ఎడారిని ఏదేనుగా మార్చిన దేవుడే పడద్రోయబడిన నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు నిలబడాలని ఆశపడుతున్నావు, కానీ నిలబడలేకపోతున్నావు. ఏమిటి బలిపీఠం? ఏమిటి బలిపీఠం అంటే నీ హృదయమే ఒక బలిపీఠం. చెప్పండి, ఏది బలిపీఠం? కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి, మీ గుండెల మీద చేసుకోండి. నా హృదయమే ఒక బలిపీఠం. చెప్పాలి గట్టిగా, నా హృదయమే ఒక బలిపీఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు పత్రిక 5:8 ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి. చూడండి చూడండి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎదురైనా, వ్యాధన ఎదురైనా, రోగాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, అవరోధాలు ఎదురైనా, మరణమే ఎదురైనా, ఏది ఎదురైనా ఓపిక కలిగి మీ హృదయములు స్థిరపరచుకోగలిగితే ఈ రాత్రి ఏలియా పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును కట్టి దాని మీద ఇశ్రాయేలీయుల గోత్రములు చొప్పున క్రమముగా దాన్ని పేర్చి, కట్టెలను పేర్చి, వధ పశువును వధించి, తునకలుగా చేసి, గంధకమును తవ్వించి, నీళ్లు చేత నింపి, ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థించగా, ఓ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, ఈ దినాన నీవు నా దేవుడవనియు నేను నీ దాసుననియు ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా నీ అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చును గాక అని ప్రార్థించగానే పడద్రోయబడిన బలిపీఠము కట్టబడగా ఎలాగునైతే ప్రార్థించుచు ఉండగానే ఆకాశము తెరవబడి ఒక అగ్ని దిగి వచ్చిందో, ఈ రాత్రి నీ హృదయములను కలవరపడనివ్వకుండా నీ హృదయాలను దేవుని కొరకు స్థిరపరచుకోగలిగితే ఈ రాత్రి నీ కొరకు ఆకాశం తెరవబడబోతూ ఉన్నది. ఆకాశం తెరవబడబోతూ ఉన్నది. చేతుల దామేం చెప్పాలి? ఆకాశం తెరవబోతుంది. అగ్ని దిగి రాబోతూ ఉన్నది. శక్తి దిగి రాబోతూ ఉన్నది. బలము నీవు పొందుకోబోతూ ఉన్నావా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ హృదయం అనబడుతున్న బలిపీఠం దేవుడు అంత్యకాలములో సంఘము మీద కుమ్మరించబోచున్న ఆ అగ్ని జ్వాలకై నిలబడిందా, పడద్రోయబడిందా? ఇది మన ప్రసంగం. నీవు నిలబడి ఉన్నావా, పడద్రోయబడ్డావా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమును దాటారు, మారాను దాటారు, మెరీబాను దాటారు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు తోడయుండి దప్పిక కొనుచున్న వేళ దాహము తీర్చుటకు వెంబడించుచున్న బండగా వారి వెంట దేవుడు నడిచి వస్తుంటే ఒక రోజున దేవుడు అన్నాడు, మోషే, రేపటికి నీవు నా సన్నిధిని కనపడాలి అని దేవుడు ఒక పిలుపునివ్వగా మోషే ఉన్నవి ఉన్న చోటనే విడిచి పరుగు పరుగున సినాయి పర్వతం మీదకి ఎక్కాడు. సినాయి పర్వతం ఎక్కడం అంటే సాధారణమైన పని కాదండి. దేవుని కృపలో
మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి ఈ 2025 సంవత్సరంలో మే 13వ తారీఖున యెరూషలేము వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. 15వ తారీఖు సినాయి పర్వతాన్ని ఎక్కడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సినాయి పర్వతం ఎక్కడం అనేది సాధారణమైన విషయం కాదండి. రాత్రి మేము 9 గంటలకు ప్రారంభిస్తే మేము ఎక్కి దిగి వచ్చేసరికి ఉదయం 6 అయ్యింది. అలాంటిది మోషే ఉదయమును కల్లా నీవు నా సన్నిధిని కనబడాలి అనగానే దేవుని స్వరమును విన్న మోషే వేగిరమే ఉన్న స్థలములో నుంచి లేచి దేవుడు నివసించు స్థలములోకి వెళ్ళిపోగా మేఘములో దేవుడు దిగి వచ్చి మోషేకు తన ప్రత్యక్షతనిచ్చి ప్రత్యక్షపు గుడారమును బయలుపరుస్తూ ఉండగా మోషేకు పరిచారకుడైన యెహోషువ ఆ పర్వతపు చాటున గుహలో దాగునుని సేవకుని కొరకు కనిపెడుతుంటే అద్భుతాలు చూసిన ప్రజలు, ఆశ్చర్య కార్యాలు పొందుకున్న ప్రజలు, కల్లారా దేవుడు చేసిన భీకర కార్యాలు చూచుచూ నడుస్తున్న ప్రజలు అప్పటి వరకు దేవుని కొరకు సేవకుని కొరకు నిలబడిన వారు పడద్రోయబడ్డారు. దేని కొరకు పడద్రోయబడ్డారు? ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఈ 3 రోజులు మీ మధ్యలోకి వాక్యం చెప్పడానికి వచ్చాను. వచ్చిన నేను ఎక్కడే ఉండిపోతానా? కొంచెం చెప్పండి అమ్మా, నోరు తెరిచి చెప్పండి. ఉండిపోతానా? ఏం చేస్తాను? నా పని నేను ముగించుకుని మరలా మా ఇంటికి కొంచెం గట్టిగా చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధిలో ప్రత్యక్షతలు పొందుకోవడానికి వెళ్ళిన సేవకుడు మరలా వస్తాడా రాడా? కొంచెం గట్టిగా చెప్పాలి. వస్తాడా రాడా? నీ కష్టంలో, నీ కన్నీరులో నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడా చేయడా? గట్టిగా చెప్పాలి. చేస్తాడా చేయడా? కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలీదు. అయ్యి బాబోయ్, మోషే అనేవాడు ఏమయ్యాడు వారికి? అరే మిమ్మల్ని నడిపించింది ఎవరు? చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం బిగ్గరగా చెప్పాలి. నాన్న, నడిపించింది ఎవరు? ఐగుప్తు బానిసత్వంలో మీ ముందు దిక్సూచిగా నడిపించింది ఎవరు? బండను కొట్టగా నీళ్ళిచ్చింది ఎవరు? ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆకాశం నుంచి మన్నా కురిపించబడినట్లుగా ప్రార్థన చేసింది ఎవరు? ఈ మోషే ఏమయ్యాడో వీరికి తెలియదట. ఇప్పుడు వారు నాయకులు లేని ప్రజలుగా మారిపోయారు. అందుకని వారు ఏం చేస్తున్నారు? ఒక దూడను చేసుకున్నారు, ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. ఇది నాన్న దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక స్థితిలో నిన్ను నడిపించుచున్న సేవకుని పొర్రపాటున నువ్వు విడిచిపెట్టకూడదు. ఒక 5-6 ఆమెన్ చెప్పారంటే స్తోత్రం కలుగునుగాక. పొర్రపాటున కూడా నీవు నీ సంఘాన్ని విడిచిపెట్టకూడదు, ఈ పరిచర్ని విడిచిపెట్టకూడదు, ఈ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నిన్ను పడద్రోయడానికి ఒక్కొక్క దూడ బెచ్చలు ఇస్తుంది. ఎందుకమ్మా మందిరానికి వెళ్తున్నావు? ఏం చేశాడు దేవుడు అంటది ఈ దూడ. నువ్వేం చేయాలి? అవును కదా, దేవుడు ఏం చేశాడు? ఈ దూడ మాటిని పడిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పడద్రోయబడితే క్షేమాభివృద్ధి పొందలేవు, అగ్ని నీ మీదకి దిగిరాదు. నిన్ను పడద్రోయడానికి, నీ హృదయాన్ని కలవరపరచడానికి ఎంతమంది నీ ఎదుట లేచినా, చెలరేగినా, అణిచివేయాలని, నిన్ను త్రొక్కివేయాలని ప్రయత్నం చేసినా, నీవు సేవకుని అంటబెట్టుకుంటే, సంఘాన్ని అంటబెట్టుకుంటే, మందిరాన్ని అంటబెట్టుకుంటే, సహవాసాన్ని అంటబెట్టుకుంటే నీవు ఎప్పటికీ పడద్రోయబడవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడు గల ప్రజలు, యెహోవా దేవుడు గల ప్రజలు. చెప్పను కొంచెం గట్టిగా, మీ మౌనం నశించును గాక. చెప్పను కొంచెం నోరు తెరిచి చెప్పను గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు ధన్యులు? వారు ఎవరిని కలిగి ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి.
ఇప్పుడు ఒక తండ్రి కొడుకు నడిచి వెళ్తున్నారు అనుకోండి, కొడుకు చెయ్యి తండ్రి చేతిలో ఉందనుకోండి, ఆ కొడుకు ఏం చేస్తాడు? తిన్నగా నడుస్తాడా? ఏం చేస్తాడు? ఈ కాలిటు ఎగరేస్తాడు. ఈ కాలిటు ముందు ఏమన్నా కుక్క వచ్చిందనుకో, కుక్కను ఏం చేస్తాడు? వీడు బెదిరిస్తాడు. గల కారణం ఏంటి చెప్పాలి కొంచెం గట్టిగా. ఆ కుమారుడు చెయ్యి ఎవరి చేతిలో ఉంది? ఈ రాత్రి మీరు దేవుని చేతిలోకి వచ్చేయాలి, దేవుని సన్నిధిలోనికి వచ్చేయాలి, దేవుని మందిరంలోకి వచ్చేయాలి, సేవకుని నడిపింపులోకి మీరు వచ్చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపులోకి మీరు వచ్చేయగలిగితే పడిపోయిన నీ స్థితిని చూసిన ప్రజలు ఇక మీదట ఈ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా నీవు క్షేమాభివృద్ధి పొందుచు నీవు నిలబడుట కూడా చూడబోతూ ఉన్నారు. ఆమె చెప్పండి కొంచెం గట్టిగా. ఒకప్పుడు పడిపోయిన బలిపీఠాన్ని చూసిన వారే నిలబడిన బలిపీఠాన్ని చూస్తున్నారు. దేవుని సన్నిధిలో పేతురు గారికి కంగారు ఎక్కువ అండి. పేతురు గారికి కంగారు ఎక్కువ. యేసు ప్రభువు నేను ఎరుగనని ఏం చేశాడు? 3 సార్లు లేదు ప్రభువా నేను అబద్ధమాను, నీవు అయ్యో నేను విడిచిపెట్టి ఎలా ఉంటాను అన్నాడు. కానీ సమయం వచ్చేసరికి ఏం చేశాడు? 3 మారు అబద్ధం ఆడేశాడు. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ సైనికులు కత్తి తీసి చెవును కొంచెం గట్టిగా చెప్పాలా, కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. తొందరపాటులుండి జీవించిన పేతురును చూసిన వారు, తొందరపాటు కలిగిన పేతురును చూసిన ప్రజలు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు తెలుసా? ఆయన మీద కట్టబడిన సంఘాన్ని చూస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. మీరు హుషారుగా చెప్పాలి, చేతులెత్తి గట్టిగా. ఈ 3 రోజుల్లో తాడో పేడో తేల్చుకుని ఇక్కడి నుంచి వెళ్తాను. స్తోత్రం కలుగునుగాక. మీరు చేతులెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఈ రాత్రి పడిపోయిన నిన్ను చూసిన వారే క్రీస్తు కొరకు నిలబడువట్లుగా నిన్ను చూచుదురుగాక. అలాగున నీవు నిలబడాలంటే ఈ రాత్రి నీ హృదయమనే బలిపీఠము దేవుని కొరకు నీవు స్థిరపరచుకోవాలి. బిలాము దేవుని కొరకు నిలబడినవాడు, గొప్ప ప్రవక్త. అతని నోటి మాట ఏదంటే అది తూచ తప్పకుండా నెరవేరుతుంది. కానీ బంగారం తెస్తే, డబ్బు తెస్తే, కానుకలు తాగానే, గిఫ్ట్స్ తాగానే బిలాము ఏమైపోతాడు? పడిపోతాడు. చాలామంది జీవితాల్లో కూడా లోకాన్ని విడిచి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని కొరకు రక్షించబడి బ్రతుకుతున్న వారు స్నేహితులు రాగానే, బంధువులు రాగానే, రక్త సంబంధులు రాగానే ఏం చేస్తారు? రక్షణలో పడద్రోయబడతారు, విశ్వాసంలో పడద్రోయబడతారు, పరిశుద్ధతలో పడద్రోయబడతారు, ప్రార్థనలో పడద్రోయబడతారు. మరి ఇవాళ ఎందుకు మందిరానికి రాలేదమ్మా అని అడిగారు అనుకోండి. అయ్యారండి మరి ఈరోజు చుట్టాలు వచ్చారండి, అందుకని ఏం చేయలేదట ఈ తల్లి మందిరానికి. కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. నీవు అభివృద్ధి పరచబడాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, నీ వారి కోసం మార్కెట్లోకి వెళ్ళి ఏ కూర వండాలో పరిగెట్టుకో. ఇంటికి తాళం వేసి వారు చేపట్టుకుని మందిరంలో తీసుకొచ్చేయాల. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తీసుకురావాలి? ఇది మొదలుకొని మీరు అలా చేయగలిగితే పడిపోయిన చూసిన వారే నిలబడుట కూడా చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. బిలాము పడిపోయాడండి, వాస్తవమే. ధనాన్ని చూసి పడిపోయాడు, బంగారాన్ని చూసి పడిపోయాడు, దేవుని ప్రజలు శపించడానికి వెళ్తున్నాడు. పడిపోయిన బిలామును చూసిన వాడే దేవుని దూత చేత గార్ధాబము చేత హెచ్చరించబడి మరలా దేవుని ప్రజల కొరకు నిలబడిన బిలామును చూస్తూ ఉన్నారు. ఈ దినాన దేవుని సన్నిధిలో చెడ్డ తలంపులకు లోనైపోయి పరిశుద్ధతను కోల్పోతున్న నిన్ను, దేవుని సన్నిధిలో పరిశుద్ధం అని బయటికి వెళ్ళిన తర్వాత కుశుద్ధంగా బ్రతుకుతున్న నిన్ను చూసిన ప్రజలే ఇక మీదట నీలో, మనందరిలో ఒక నూతన స్వభావం చూడబోతూ ఉన్నారు.
ఏమిటి స్వభావం? ఏమిటి స్వభావం తెలుసా? పడగొట్టబడిన వారిని నిలబెట్టడానికి వచ్చిన యేసు స్వభావం చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా దేవుని వాక్యం విన్న దేవుని ప్రజలారా, మీరు సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే, అభివృద్ధి పరచబడాలంటే, ఎబ్బేజు సరిహద్దులు విశాల పరచబడినట్లుగా మీ కుటుంబ సరిహద్దులు, మీ వ్యాపార సరిహద్దులు, మీ ఉద్యోగ సరిహద్దులు, మీ చేతివృత్తి పనుల సరిహద్దులు, సంఘ సరిహద్దులు, సేవ సరిహద్దులు, పరిచర్య నా దేవుడు నెట్టబెట్టబోతూ ఉన్నాడు. కొన్ని బలిపీఠాలు నా దేవుడు ఈ రాత్రి నిలబెట్టబోతూ ఉన్నాడు. పడద్రోయమైన జీవితాలు నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. పడద్రోయమైన విశ్వాసులు నిలబెట్టబోతూ ఉన్నాడు. పడద్రోయబడిన నిన్ను నా దేవుడు మళ్ళా నిలబెట్టబోతూ ఉన్నాడు. నిలబెట్టబడిన నీ ద్వారా కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ పరిచర్యకు. నేను ఆత్మలో గ్రహిస్తూ ఆత్మవశున్నై తెలియజేస్తున్న మాట, వారిలో ఒంటరైన వాడు 10 వందలగునట్లుగా పడద్రోయబడిన నీవు మరలా నీ హృదయమనే బలిపీఠాన్ని కట్టుకోగలిగితే, నిలబడగలిగితే, పడిపోయిన చోటే ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత దేవుని నడిపింపుకు అప్పగించుకుని, సేవకుని చేతికి అప్పగించుకుని, మందిరముతో సంఘముతో సహవాసం కలిగి పరిచర్యలో పాలు పంపులు పొందుతూ నీ హృదయమును దేవుని రాకడ వరకు ఓపిక కలిగి స్థిరపరచుకోగలిగితే నిన్నే నా దేవుడు విస్తారమైన ప్రజలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒంటరి వాడైన యాకోబును ఎక్కువ మంది ప్రజలగునట్లుగా ఆశీర్వదించిన దేవుడే, ఒంటరి వాడిగా అరణ్యములో మిగిలిపోయిన యాకోబును ఒక దేశముగా మార్చిన దేవుడే, ఒంటరి వాడిగా మరణ భయము చేత పడద్రోయబడిన యాకోబు దేవుని పాదాలు పట్టుకుని ఆ ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతయు గడిపి కన్నీరు కాచి గోచాడి, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను పడద్రోయబడిన స్థితిలో నుంచి నిలబడగలిగిన స్థితిలో నన్ను చేర్చయ్యా అని ప్రార్థించిన యాకోబు వలె ఈ రాత్రి నీవు పడద్రోయబడిన స్థితిని దేవుని సన్నిధిలో చెప్పుకోగలిగితే, విన్నపించుకోగలిగితే, మొర్ర పెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, కన్నీరు కాచగలిగితే, యేసు అని నీవు పిలవగలిగితే, విస్తారమైన ప్రజలగునట్లుగా 12 గోత్రములు స్థిరపరిచిన నా దేవుడే నీ కుటుంబాన్ని స్థిరపరిచి, ఈ సేవను స్థిరపరిచి, విస్తారమైన ప్రజలు నలు దిశల నుండి వచ్చునట్లుగా నిన్ను నా దేవుడు ఒక మహిమ కలిగిన అగ్ని దిగి వచ్చి దేవుని కార్యాలు చేసి ఒక బలిపీఠముగా నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఈ మొదటి దినాన్ని నీవెలా మారిపోవాలి? హలో, ఎలా మారిపోవాలమ్మా? ఏ బలిపీఠంగా? పడద్రోయబడిన నీవు ఆయన కొరకు నిలబడే బలిపీఠంగా మారిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. లోక ఆశలను చూసి నీ హృదయాన్ని పాడు చేసుకున్నావేమో, లోక అలంకరణ బట్టి నీ హృదయాన్ని పాడు చేసుకున్నావేమో, లోకములో ఉన్న హంగులు ఆర్భాటాల కొరకు
దేవుని సన్నిధిని కాదని ప్రాముఖ్యంగా నాకు బలం ఉంది, నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉందని రక్షణను నిర్లక్ష్యం చేశావేమో. ఈ రాత్రి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య చేతుల్లోనికి రాగలిగితే పడిపోయిన నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఒకరోజు ఒక సేవకుడు యవనస్తుడి దగ్గరికి వెళ్ళి, అరే అబ్బాయి, నానా బాప్తిస్వం పొందుకో నాన్న అన్నాడట. ఆ యవనస్తుడు అన్నాడంట, ఇటు చూడాలి, మీకేం తెలుసు పాస్టర్ గారు, నాకు టీనేజ్ ఉంది అన్నాడట. ఏముందన్నాడట? చెప్పాలి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, టీనేజ్ ఉన్నాడట. ఇక పాస్టర్ గారు మారు మాట్లాడక సువార్త పని మీద వెళ్ళిపోయి సాయంత్రం సువార్త ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఉదయాన్నే టీనేజ్ ఉంది పాస్టర్ గారు అన్నవాడు డ్రైనేజ్లో కనపడుతున్నాడట. ఉదయం ఏమన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఏమన్నాడు? ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు? డ్రైనేజీలో కనబడుతున్నాడు. పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వాక్యం ఉంటుంది, సమయం ఉండగానే చక్కబెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో యవనస్తురాలా, ప్రియ తల్లి తండ్రి, 2 చేతులు జోడించి దండం పెట్టి బతుమాలుకుంటున్నాను. ఇంకా బాప్తిసం పొందుకోకపోతే, నీవు బాప్తిసములోనికి రాగలిగితే, రక్షణ పొందుకోగలిగితే, యేసు రక్తం చేత నీవు కడుగబడగలిగితే, పడిపోయిన నీవు మరలా నిలబడబోతూ ఉన్నావు. పడద్రోయబడిన నిన్ను నిలబెట్టడానికి దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ బలిపీఠానికి ఒక చరిత్ర ఉంది. ఏంటో ఆ చరిత్ర తెలుసా? ఒకప్పుడు అది పడద్రోయబడింది. ఏలియా పిలిచాడు, అరే బాబు రండ్రా అన్నాడు. అందరూ వచ్చారు, చూస్తున్నారు, ఏలియాని చూస్తున్నారు. పడిపోయినా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏలియాని చూస్తున్నారు, పడిపోయినా. ఈ దినాన్న దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక రోజునట యెహోషువ దూతల మధ్య నిలబడ్డాడట. దూతల మధ్య నిలబడితే విరోధి అయిన అపవాది సాతాను అంటున్నాడట, ఆయనకి మీరు ఎలా పరలోకం ఇస్తారు? ఆయనకి మీరు ఎలా ఎంట్రీ టికెట్ ఇస్తారు? ఆయన ఏ బట్టలతో ఉన్నాడు? మలినమైన, చెప్పండి, ఏ బట్టలతో ఉన్నాడు? మలినమైన వస్త్రాలతో ఉన్నాడు అనగానే దేవదూత ఏం చేసిందో తెలుసా? మలినమైన వస్త్రాలు తీసేసి వెంటనే ప్రశస్తమైన వస్త్రములతో ధరింపచేసింది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు ప్రజలను చూసి ఆగిపోవడం కాదు, లోకాన్ని చూసి ఆగిపోవడం కాదు, నీ స్నేహితులు చూసి, బంధువులు చూసి ఆగిపోవడం కాదు. యేసు వైపు చూచుచూ నువ్వు సాగిపోగలిగితే, స్తోత్రం కలుగునుగాక. అపవాదం అనుకున్నాడు అయిపోయింది యెహోషువ పని. కానీ దేవుని దూత ఏం చేసింది తెలుసా? ఎవరు పిచ్చోడా, నీకు అదే తెలుసులని వెంటనే మలినత తొలగించేసింది, ప్రశస్తమైన వస్త్రంతో ధరింపజేసింది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పడద్రోయబడిన బలిపీఠాన్ని చూస్తున్నారు, ఏలియాని చూస్తున్నాడు. ఏలియా ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల గోత్రముల చొప్పున 12 రాళ్లను తీశాడు. 12 రాళ్లను తీసి చక్కగా పేర్చాడు. దేవుని బిడ్డలారా, ఈ 12 రాళ్ళు దేని సూచిస్తున్నాయంటే ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం యొక్క నిర్మాణాన్ని చూపిస్తున్నాయి. పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏలియా కట్టునట్లుగా పడద్రోయబడిన నీవు నీ హృదయం అనే బలిపీఠాన్ని ఈ రాత్రి కట్టుకోగలిగితే, నా దేవుడు నిన్ను నీవు కట్టుకోగలిగితే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతారు. ప్రతి గృహ ప్రవేశాలకి, ప్రతి మందిర ప్రతిష్టతో చదువుతారు. ఏమనో తెలుసా? గుమ్మములారా మీ తలలో, కొంచెం గట్టిగా చెప్పండి, గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనడి,
పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకోండి. ఎందుకు? ఇప్పుడు గుమ్మములు తలల పైకి ఎత్తుకున్నాయి అనుకోండి, పురాతనమైన తలుపులు ఉంటాయా, ఊడిపోతాయా? ఇప్పుడు ఈ తలుపు ఒక 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిందనుకోండి, తలుపు ఉంటుందా? ఏమవుతుంది? పడిపోయిన పురాతనమైన తలుపుని ఏమంటున్నాడు? పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకోగలిగితే ఒక రాజు రాబోతూ ఉన్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఒక రాజు రాబోతూ ఉన్నాడు. ఎవరా రాజో తెలుసా? మహిమ కలిగిన రాజు రాబోతూ ఉన్నాడు. ఈ మహిమ కలిగిన రాజు ఎవరో కాదు, పడద్రోయబడిన నీ జీవితాన్ని నిలబెట్టుకున్న నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుడ కొరకు దిగి వచ్చుచు ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఈ మహిమ కలిగిన రాజు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా కొట్టాలి. హల్లెలూయా. అందుకనే హబక్కూకు రాసిన ప్రవచన గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. హబక్కూకు రాసిన ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇంత ఆలస్యమా? త్వరగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. హబక్కూకు రాసిన ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో పడిపోయిన నీ హృదయం అనే బలిపీఠాన్ని నిలబెట్టుకున్న నీ కొరకు దేవుడు, అయ్యా చదవండి, దేవుడు తేమానులో నుండి బయలుదేరాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుంచి దిగి వస్తూ ఉన్నాడు. అంతేనండి. నేను చదివేసాను. ఇక్కడ నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎంతమంది కుటుంబారాధన చేసుకుంటారు? చేతులు ఎత్తండి. అందుకనే మీరు బైబిల్ చదవలేకపోతున్నారు. ఉదయం లెగ్గానే సెల్ ఫోన్ చూసుకుంటున్నావు, నీ చెయ్యి అరిగిపోయేదాకా. కనీసం ఒక 2-3 అధ్యాయాలు చదవలేవు ఒక రోజుకి. సంఘం క్షేమాభివృద్ధి జరగాలంటే దించండి అయ్యా. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే ఏం కలిగి ఉండాలి? వాక్యముతో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నీవు పడద్రోయబడకుండా నిలబడతా. ఇక్కడే ఫెయిల్ అయిపోయారు మీరు. స్తోత్రం కలుగును గాక. ముగించనలో నామేం చెప్పండి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయం అనే బలిపీఠం కట్టుకోగలిగితే ఈ మొదటి రోజే ఏలియా 12 రాళ్ళ చొప్పున బలిపీఠాన్ని కట్టునట్లుగా పడద్రోయబడి దేవుని రాకడ కొరకు ఓపికతో నీ హృదయము కలవరనివ్వకుండా స్థిరపరచుకుని నిలిచి దేవుని కొరకు ఎదురు చూచుచున్న నిన్ను క్షేమాభివృద్ధి కలుగు చేయడానికై, ఆత్మీయ జీవితములో క్రమక్రమముగా కట్టబడుటకై, ఇదిగో ఈ మొదటి రాత్రి నా దేవుడు నీ కొరకు తేమానులో బయలుదేరాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. తేమానులో ఆయన ఈ రాత్రి బయలుదేరాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ రాత్రి నిన్ను కట్టడానికి నా దేవుడు తేమానులో బయలుదేరాడు. పరిశుద్ధ దేవుడు నిన్ను నిర్మించడానికి పారాను నుంచి దిగి వస్తూ ఉన్నాడు. తేమానులో బయలుదేరిన దేవుడు పారాను నుంచి దిగి వచ్చుచు ఉండగా దేవుని రాకడ కొరకు ఆయన సన్నిధిలో నీ హృదయమనే బలిపీఠాన్ని, పడద్రోయబడిన నీ జీవితాన్ని కట్టుకున్న నిన్ను నిర్మించడానికై, అమర్చడానికై, కట్టడానికై, క్షేమాభివృద్ధి కలుగ చేయడానికై ఈ రాత్రి తేమానులో బయలుదేరిన దేవుడు, పారానులోంచి దిగి వస్తున్న పరిశుద్ధ దేవుడు నిన్ను ఒక ఆత్మీయ పెండ్లి కుమార్తెగా కట్టబోతూ ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పాత నిబంధనలో పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టాడు ఏలియా. కొత్త నిబంధనలో ఆ బలిపీఠమే నీ హృదయం కట్టుకోగలిగితే, పాత నిబంధనలో
ఏలియా కట్టిన బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది. ఈ రాత్రి కొత్త నిబంధన కాలములో హృదయమనే నీ బలిపీఠాన్ని కట్టుకోగలిగితే ఇదిగో నా దేవుడు ఈ రాత్రి ఆత్మీయ పెండ్లి కుమార్తెగా తన మహిమతో నిన్ను కట్టబోతూ ఉన్నాడు. చేతులైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, యేసన్న గారు రాశారు. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరో, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి. సూర్యుని ధరించుకుని చంద్రుని మిలిచి ఆకాశములో కనబడుతున్న ఆమె ఎవరో కాదు, ఆయన రాకడ కొరకు హృదయం అనే బలిపీఠాన్ని కట్టుకున్న సంఘం. ఆ సంఘం ఎలా మార్చబడిందో తెలుసా? తేమానులో బయలుదేరిన దేవుడు, పారాను నుంచి దిగి వస్తున్న దేవుడు నిలబడిన సంఘాన్ని, కట్టుకున్న సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా మార్చాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా చెప్పగలరా? ఈ రాత్రి నేను డబ్బు లేనిదాన్ని, అందం లేనిదాన్ని, ఆరోగ్యం లేనివాడిని, చెప్పుకోవడానికి ఏ గొప్ప లేనివాడిని, నేను చిన్నోన్ని, నేను జ్ఞానము లేనివాడిని, చదువు లేనివాడిని, ఉద్యోగం లేనివాడిని, నేను ఎవరికి ఉపయోగపడని వాడనని నిన్ను నీకు ఎదురవుతున్న సమస్యల చేత కొట్టబడుతూ పడద్రోయబడుతున్నావేమో. ఈ రాత్రి వాటి వైపు చూడక నీవున్న స్థితిలో లేచి నిలబడగలిగితే నిన్ను మహిమ కలిగిన సంఘముగా మార్చడానికి, నిన్ను క్షేమాభివృద్ధి పదములో నడిపించడానికి, నిన్ను ఒక ఆత్మీయ సౌందర్యము కలిగిన పట్టణముగా, నూతన యెరూషలేము పట్టణముగా నిన్ను కట్టడానికి ఈ రాత్రి నా దేవుడు దిగిరాబోతూ ఉన్నాడు. దిగిరాబోతున్న దేవుడు నిన్ను ఎలా కడతాడో తెలుసా? నూతన యెరూషలేము పట్టణముగా నిన్ను కట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ నూతన యెరూషలేము పట్టణంలో ఏముందో తెలుసా? గొర్రె పిల్ల ఉంది. ఏముంది చెప్పండి గట్టిగా. ఎవరో ఈ గొర్రె పిల్ల? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ క్రింద పెట్టండి, లేచి నిలబడండి. బైబిల్ క్రింద పెట్టండి, త్వరగా లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. లేచి నిలబడండి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. కన్నీటితో, దుఃఖముతో, వ్యాధులతో, సమస్యలతో, ఇబ్బందులతో దేవుని సన్నిధిలో పడద్రోయబడి వచ్చిన నిన్ను నా దేవుడు కట్టడానికి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఆ బలిపీఠం దేవుని బలి అర్పణలు చేయడానికి నిలబడి ఉంది. కానీ ఆ ప్రాంతములో అహాబు పరిపాలన బట్టి, యెజబెల్ యొక్క భయమును బట్టి బలిపీఠం పడద్రోయబడింది. ఈ దినాన పరిస్థితులను బట్టి, నీకు కలుగుతున్న భయమును బట్టి పడద్రోయబడ్డావేమో. పరిశుద్ధాత్మ దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. ఏలియా ప్రజలను పిలిచాడు. పడద్రోయ బలిపీఠాన్ని చూస్తున్న ప్రజల ఎదుటే దాన్ని నిలబెట్టాడు. ఈ రాత్రి నా దేవుడు పిలుస్తున్నాడు. పడద్రోయబడిన నిన్నే పిలుస్తూ ఉన్నాడు. రక్షణ నాకు వద్దని పరుగులెడుతున్న నిన్ను నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నాకొద్దు, సంఘం నాకొద్దని పరిగెడుతున్న నిన్నే నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవడు పడతాడు ఈ తెప్పలని దూరంగా ఉంటున్న నిన్నే నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నీ హృదయం అనబడుతున్న బలిపీఠాన్ని
కలవరనివ్వకుండా ఓపికతో కట్టుకోగలిగితే, ఇదిగో ఈ రాత్రి నూతన యెరూషలేము పట్టణముగా నిన్ను కట్టడానికి తేమానులో నా దేవుడు బయలుదేరాడు. పరిశుద్ధ దేవుడు పారాను నుంచి దిగి వస్తూ ఉన్నాడు. ఇటు చూడండి. తేమాను అనగా దేవుని సన్నిధి. పారాను అనగా సౌందర్యం. దేవుని సన్నిధిలో నిన్నొక సౌందర్యము కలిగిన పట్టణముగా, నూతన నిబంధన పట్టణముగా, యెరూషలేము పట్టణముగా, వధువు సంఘముగా, జయించిన సంఘముగా, జ్యేష్ఠుల సంఘముగా నిన్ను కట్టడానికి ఈ సంఘక్షేమాభివృద్ధి కూడికలో నా దేవుడు నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు. నీ కొరకు దిగి వచ్చున్న దేవుడు చెప్పుతున్న మాట, నేను నువ్వు కట్టుకోగలవా? Build yourself. Tonight God is calling you. My dear brothers and sisters, నిన్ను నువ్వు కట్టుకోగలవా? పడిపోయిన నీవు నిలబడగలవా? ఒకప్పుడు ఇటు చూడండి. ఒకప్పుడు నమ్మకంగా వచ్చి పరిచర్య చేసావే మందిరంలో, ఇప్పుడు పరిచర్య చేయడం మానేసావు, పడిపోయావు. నమ్మకంగా కుటుంబాలను చేసుకుని మందిరంలో అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు. గల కారణం నీవు పడిపోయావు. కనీసం వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేవాడివి, ఈ దినాన్ని ఉండిపోలేకపోతున్నావు. గల కారణం నీవు పడద్రోయబడ్డావు. సేవకుని కుటుంబాన్ని గురించి, సంఘ పరిచర్య గురించి అనేక మందికి ఆదరణకరమైన సువార్తను ప్రకటించిన నీవు ఈ దినాన్న సువార్త ప్రకటించలేకపోతున్న గల కారణం, ఎవరో ఏదో అనుకుంటారు, ఏం జరుగుతుందని పరిస్థితులు బట్టి నీవు పడగొట్టబడ్డా. నా దేవుడు చెప్తూ ఉన్నాడు, సియోను కుమారి లెమ్మో, తేజరిల్లమో, యెహోవా మహిమ నీ మీద దిగి వచ్చి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి.